స్వీకరించింది. అలా స్వీకరిస్తే అమ్మవారిని శివకామ సుందరి అంటాం మనం. శివుడికి మాత్రమే అందం, ఆమె అందం, ఆయన మాత్రమే అలా భారీగా చూడాలి. కానీ మనకు ఆవిడ రాజరాజేశ్వరి జగజ్జనని, ఆమెను శివకామ సుందరిగా మనం చూడటానికి వీల్లేదు. మనకు మాత్రం ఆవిడ జగజ్జనని. అవే ఆయుధాలు ఇప్పుడు ఆవిడ పట్టుకుంది. ఆయుధాలు మారితే మనకు రక్షణ. విల్లు మన్మధుడి చేతిలో ఉంటే మనల్ని పడుకుంటాడు. ఇప్పుడు అమ్మవారు అసలు మొత్తం వ్యవస్థను మార్చింది. ఇలా మార్చడానికి అమ్మవారు ఎంతో కష్టపడింది. ఆమె వెళ్ళి తపస్సు చేయటం, తపస్సు చేస్తే శంకరుడు బ్రహ్మచారి రూపంలో వెళ్ళటం, ఆ శంకరుడి మీద ఆయన అట్లాంటి వాడు అని విమర్శించటం. అలా విమర్శించిన నిన్ను దుర్గ బ్రహ్మచారిని శివ వ్యతిరేకమైన మాటలు విన్నందుకు నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, నీ నాలుక ముక్కలు ముక్కలుగా కోసేయాలి, నువ్వు ఈ ప్రాంతంలో వెళ్ళిపోతావా వెళ్ళవా అని కదిలించి అప్పుడు శివుడు తన నిజ రూపం చూపించడం, అమ్మవారిని వివాహించుకోవడం, పార్వతీ కళ్యాణం అయ్యింది. అలా పార్వతీ కళ్యాణం వెంటనే వివరంగా చెబుతుంది. అయితే ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు తల్లిదండ్రులుగా కనిపిస్తున్నారు. ఇక ఇప్పుడు కథ మొదలు కావాలి. లేకపోతే ఆయన తనలో తాను లభిస్తూ ఉంటాడు. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వల్ల అసలు ప్రధాన ప్రయోజనం ఏమిటి? మనకు శుక్రవారం నాడు శాంతి కళ్యాణంగా వేదోక్తంగా కూడా మంత్రపూర్వకంగా కళ్యాణం జరుగుతుంది. కుమార సంభవం జరగాలి. కుమార సంభవం జరగటానికి ప్రకృతి యందు ఉన్నది ఒక్కటే ఆధారం. మహాతపస్వి అయిన శంకరుణ్ణి అమ్మవారు ఆకర్షించింది కాబట్టి వారిద్దరూ కలిసి దివ్యమైనటువంటి క్రీడ చేస్తున్నారు. దాన్నే శాస్త్రంలో మైథునము అంటాం. తల్లిదండ్రులు కనుక శివ తేజస్సు పార్వతీదేవి యందు ప్రవేశించినప్పుడే ఈ కుమార సంభవం పరిపూర్ణత కలుగుతుంది. శివ పార్వతుల ఈ దివ్యమైన క్రీడ 100 సంవత్సరాలైంది. వాళ్ళు ఏకాంతంలో ఉంది అండి. ఆ సమయంలో దేవతలు తారకాసురుడితో అనేక బాధలు పడుతున్నారు. అక్కడ వాళ్ళు ఏకాంతంలో సంతోషంగా ఉన్నారు, అమ్మవారితో గడుపుతున్నారు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందో చెప్పండి. ఆయన చాలామంది అమ్మవారు ఆడితే ఆడతాడు, అమ్మవారు పాడితే పాడతాడు, అమ్మవారితోనే సంతోషంగా ఉంటాడు, నవ్వుతాడు. కానీ ఆయన తేజస్సు స్ఖలనము కాదు, ఆయన కర్మమోహితుడు కాలేదు. 100 సంవత్సరాలు అయిపోయాయి. తారకాసురుడేమో దేవతను చంపుతూనే ఉన్నాడు. శంకరుడికి ఎన్నో పేర్లు ఉన్నాయండి. ఒక పేరు శితికంఠుడు. రుద్రాధ్యాయంలో నమో నీలగ్రీవాయ శితికంఠాయ చ. నీలగ్రీవ కంఠమునందు నల్లని మచ్చ ఉన్నవాడు. నల్లటి మచ్చ పుట్టుకతో ఉన్నది కాదు. ఆయనకి ఎక్కడ పుట్టుకుందండి? పుడితే కదా పుట్టుమచ్చ కాదు, పరబ్రహ్మం. అందరికన్నా ముందు లోకంలో ఆయనే ఉన్నాడు కదా. ఆయన పుట్టుకలేదు. ఆయన మొట్టమొదటి నీలగ్రీవుడు కాదు. ఎప్పుడయ్యాడు అంటే ఆయన తెల్లగా ఉంటాడు. ఆ తెల్లటి కంఠం మీద చిన్న మచ్చ ఎప్పుడు వచ్చిందంటే హారాహార భక్షణం చేసినప్పుడు, అది కంఠంలో పెట్టుకున్నప్పుడు ఆ నల్లటి మచ్చ వచ్చింది. అసలు మచ్చ రావాల్సిన అవసరం లేదు. అంత తెల్లటి వాడు తన తెల్లటి కంఠం మీద నల్లటి మచ్చ తెచ్చుకున్నాడండి. లోకం కోసం హారాహారము తాగి ఆ మచ్చం తెచ్చుకున్నాడు. మృంగడి నల్లబడి మృంగడి వాడు ప్రాణ విముండని మృంగిన నేలకు ప్రజకు మృంగమనే సర్వమంగళ తన మంగళ సూత్రమును మది ఎంత నమ్మినదో అంటాడు గోతలుగా భాగవతంలో. అటువంటి వాడు ఏంటి కుమారుడు ఇవ్వలేడు, లోకంలో మర్యాద నిలబెట్టలేడా, సనత్ కుమారుడు కోరిక నెరవేరదా, దేవతలు రక్షించలేడా, తారకాసుడు కోరినప్పుడు బ్రహ్మగారు తదాస్తున్నాడు కదా. కాబట్టి తన తేజస్సులో ఇచ్చే కుమారుడు పుట్టి తారకాసుడిని సంవరించగలిగిన మహావీరుడైన ఒక కుమారుడిని కనాలి. అయితే అది పార్వతి యందు ఆ తేజస్సు ప్రవేశించకూడదు. చూడండి, ఇప్పుడు శివుడితో నీకు మాత్రమే కుమారుడు అన్నాడు కదా. అప్పుడు ఆవిడేమంది? పార్వతీదేవి సంబంధం ఉంటుంది కానీ ఆయన
అమ్మవారి ఎందుకు గర్భంగా పెరగడానికి అవకాశం ఉండకూడదు. పరమశివుడు ఇన్నింటిని ఒకే సమయంలో నిలబెట్టగలిగాడు. దీనికోసం లోకం ఆయన మీద ఎన్ని నిందలు వేసినా ఆ మచ్చ పట్టానికి సిద్ధపడ్డాడు. 100 సంవత్సరాలు ఏకాంతంలో విడిచిపోయినా ఆయనకి కుమారుడుగా కలగడానికి వీలుగా ఆయన తేజస్సు స్ఖలనం కాలేదు. ఈ ముడి విడిపోవాలి అంటే ఎక్కడో ప్రారంభం కావాలి కదా. అందుకే మొట్టమొదట దేవతలు మీద శివమాయ ప్రసరించింది. అసలు కుమార సంభవం జరిగితే మొట్టమొదటి ప్రయోజనం పొందేవాళ్ళే దేవతలు. వాళ్ళు ప్రస్తుతం తారకాసురుడికి గుడిగా ఇస్తున్నారు. కాబట్టి కుమార సంభవానికి దేవతలు తొందరపడాలి. వాళ్ళు శివమాయలో మునిగిపోయి ఉన్నారు. అయితే తప్ప కథ నడవదు. కాబట్టి వాళ్ళు మాయామోహితులై అక్కర్లేని విషయాలు దాన్ని మాట్లాడతారు. ఏమని? అది చాలా తప్పు చర్చ. ఇది కూడా మీరు విన్నారు. బ్రహ్మసభ పెట్టి అక్కర్లేని చర్చ ప్రారంభం చేశారండి. ఏమిటది? అప్పుడు అమ్మగారు కూడా మాయామోహితులు అయిపోయాడు. వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారంటే ఇందులో విష్ణువు రాలా, ఆమె నారాయణి, ఈయన నారాయణి. బ్రహ్మ మాత్రం దేవతలతో ఆలోచన చేస్తే ఏమండి శంకరుడు అంటే అంతటి వాళ్ళు అమ్మవారికి జగదంబ అయ్యవారి తేజస్సే కదిలితే అది జగదంబతో కలిస్తే ఆవిర్భవించబోయే ప్రాణి ఎంత గొప్పవాడు అయిపోతాడు. అటువంటి తేజోమూర్తి ఈ భూమి మీద నడిస్తే అసలు ప్రజలు తట్టుకోగలరా? అందుకని మనం ఇప్పుడు వాళ్ళిద్దరి ఏకాంతాన్ని భంగం చేయాలి. వాళ్ళకి ఆయన దీర్ఘస్కరణమే కావద్దు, వాళ్ళకి పిల్లలే పుట్టారు. పెళ్లి చేసావు, కొడుకు కోటలు అన్నావు, వాళ్ళు సంసారం చేయొద్దంటే ఎంత దుర్మార్గం అండి. ఇందులో ఎక్కడ చూడండి, ఆలోచించండి, మహాపాపం కదా. కాబట్టి పార్వతీ కళ్యాణమై వాళ్ళిద్దరు ఏకాంతంలో ఉంటే నువ్వు ఇప్పుడు వాళ్ళకి పిల్లాడు పుడితే వాళ్ళిద్దరికి పుట్టకూడదు కదా. ఇలా అడిగారండి వీళ్ళు. ఇది రాగానే అసలు పరమశివుడికి కామం ఏమిటండి? ఆయన కామాన్నే గెలిచినవాడు కదా. కాబట్టి ఇలా కాదు, మనందరం పరమశివుడినే వేడుకుందాం బంధుండే. వాళ్ళు పరమశివుడి దగ్గరకు వచ్చారు. వచ్చి రాగానే ప్రార్థన చేయగానే ఆయన లోపల ఏకాంతంలో నుండి బయటకు వచ్చాడు. ఇవాళ మేమందరం పదాభివందనం చేస్తున్నాం అంటే ఎందుకు ఇలా మేము నన్ను అడుగుతున్నారు చెప్పండి అని అడిగాడు. ఆ శరణాగతి చేయగానే అప్పుడు అన్నారు, మహాభావ మీ తేజస్సు కనుక స్ఖలనం అయిపోతే దాన్ని పట్టగలిగిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి మీ తేజస్సు మీ ఉద్యోగం చేసుకోండి. మీరు పార్వతితో ఏకాంతం ఉండకండి. ఏదైనా ఓ చెట్టు ఒక కొండ శిఖరం ఎక్కి అక్కడ తపస్సు చేసుకోండి అని సలహా ఇచ్చారండి. ఆశ్చర్యం. అంటే ఇప్పుడు శివుడి తేజస్సు పట్టడానికే కదా వాళ్ళు అమ్మవారికి అయ్యవారికి కళ్యాణం జరగాలని కోరుకున్నారు. మరి అసలు అందుకే అక్కర్లేని విషయాలు మాట్లాడకూడదు. వీళ్ళు వెళ్ళి పిచ్చి ప్రసంగం చేశారు. దీనివల్ల కుమార సంభవంలో కొన్ని వంశాలు ఆగిపోయాయండి, కొన్ని వంశాలు నడిచాయి. సుబ్రహ్మణ్యుడు రాకకు పూర్వమే ఇది నడిచింది. అందుకే సుబ్రహ్మణ్యుడు వంశాలను నిర్ణయిస్తాడు. బాగా పట్టుకోండి. దేవతల సలహా విన్న పరమశివుడు నిజంగా అయ్యా అసలు ఆయన కోపం వస్తే మన్మధుడి మీద కాదు, వీళ్ళ మీద తెరవాలి. మూడో పని, మీరు ఎంత దుర్మార్గులున్నా మీకు కావాలన్నారు ఒకప్పుడు, ఇప్పుడు వద్దంటున్నారు. అన్నీ మీ మాటలేనా అని అంటే ఆయన అల్ల సరేనయ్యా అన్నట్టే. అయితే మరి నీవు నా యందు తేజస్సు ప్రవేశపెట్టని వాళ్ళ మాట చూడండి. ఇక్కడ పార్వతీదేవి ఇది గమనించిందండి. చూసి ఆయన గొప్ప ఉదాహరణ చూపించాడు. భర్తను అడగల, ఏమయ్యా నీతో బిడ్డల కంటే నాకు జన్మతో వచ్చిన అధికారం, నువ్వు నా యందు తేజస్సు ప్రవేశపెట్టనని వాళ్ళకి ఎలా మాట ఇచ్చావు అని అడగల. ఇదే అమ్మవారి యొక్క తత్వం అండి. ఆ రకం భర్తను అలా అనుగమించి ఆయన మనశ్శాంతికి కారకం కావాలి, సుఖస్థానం కావాలి అని స్త్రీలు గౌరీ తపస్సని, గౌరీ పూజ ఎందుకు చేస్తారంటే ఇందుకు చేస్తారు. ఆ పూజ చేసే కాసేపు వీడియో వాడు వీళ్ళని ఎవరు చెప్పడం
వాళ్ళు ఇక అసలు జ్ఞానం అంతా మారిపోవడం, దానిలోనే కొంపకు తెప్పలు చాలా వస్తుంది. వీళ్ళ మాట చెప్తే శంకరుడు చిరునవ్వు ఉండిపోయాడు. సరే, నా తేజస్సు స్ఖలనం కాకూడదు, నేను పార్వతితో ఏరెత్తకూడదు, తపస్సు చేసుకోవాలని కదా మీరు చెప్పినట్టే నేను తపస్సు చేసుకుంటా. కానీ ఇప్పటికే ఈ తేజస్సు స్ఖలనమై ఇది జారిపోవడానికి సిద్ధంగా ఉంది కాబట్టి నేను తపశ్శక్తితో ఉంటా. దాని మీద మీరు తేజస్సుని ఓజస్సుతో, రేతస్సుని ఓజస్సుతో కలపడం అంటే శరీరమునందు అధోముఖంగా వెళ్ళిపోవలసిన తేజస్సుని ఋషులు ఊర్ధ్వరేతస్సులు అంటారు. అంటే పైకి బ్రాహ్మీమయ శక్తితో నిలబెట్టగలిగిన అపారమైన శక్తితత్వంతో ఉంటారు. ఇదంతా యోగ సంబంధమైన విషయాలు. సౌందర్యలో శంకరాచార్య గారు కూడా చెప్పారు, శివమాయామోహితులైన వీళ్ళు అడగకూడని మాటలు అడుగుతున్నా కుమారుడు జన్మించాలని కాబట్టి వీళ్ళని క్షేమం దృష్టిలో పెట్టుకుని నా తేజస్సును అలాగే ఉంచుతా. కానీ ఒక్కసారి మాత్రం నా తేజస్సును బయటకు వచ్చి తీరాలి. 3 దివ్య వర్షాలుగా పార్వతీదేవితో కలిసి నేను క్రీడించిన కారణంతో నా స్వస్థానం నుండి ఇప్పటికే కదిలిపోయిన పరమ పవిత్రమైన నా తేజస్సును మీలో ఎవరు భరిస్తారో చెప్పండి. నేను చూడండి, శివ తేజస్సును భరించడం సహజంగా అమ్మవారిదే. అయ్యా ఇది అమ్మవారి అధికారం అనే చెప్పాలి కదా వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ దృష్టిలో అమ్మవారి కంటే భూమి చాలా గొప్పదైపోయింది. ఆ భూమిని అడిగారు, అమ్మా నువ్వు శివుడి తేజస్సును భరించు. ఆవిడ ఒప్పుకుంది. గమ్మత్తు, శివ తేజస్సు భూమి మీద పడింది. అదేం సామాన్యమైనది కాదు. శివుడు శంకరుడి తేజస్సు వెంటనే భూమి మీద వ్యాప్తి చెంది ప్రవహించి పర్వతాలు, అరణ్యాలు అన్నీ ఆక్రమించిందండి. ఆ తేజస్సు యొక్క వెలుతురికి సమస్త ప్రాణికోటి స్తంభీభూతమైపోయింది. ఆ వెలుతురు చూడగానే అదేదో కొత్త కోర్పు ప్రారంభమైందని వాళ్ళు అగ్నిహోత్రుడు ప్రార్థన చేశారు. దేవతల్లో అగ్నిహోత్రుడు అందరికంటే ముందుంటాడు. వాళ్ళ ద్వారా ఆయన ద్వారానే అన్ని దేవతలు వెళ్తుంటుంది. ఓ అగ్ని, నువ్వు అత్యవసరంగా గాలి సహాయం తీసుకుని తొందరగా ఈ తేజస్సుని నువ్వు అంతట్లోకి ప్రవేశించు. నువ్వు తేజస్సు ఉన్నవాడివి, ఈ తేజస్సు నువ్వే భరించగలుగుతావు కాబట్టి నీలో నిక్షిప్తం చేయి అన్నాడు. ఆ అగ్నిహోత్రుడు కూడా ఆ తేజస్సును తనలో ఉంచుకోలేకపోయాడు. శివవీర్యం అంటే చాలా కాలం ఆయన కూడా ఉంచుకుంటాడు. కొన్నాళ్ళ తర్వాత అగ్నిహోత్రుడు భరించలేకపోయాడు. ఆయన అన్నాడు, శివ తేజస్సు భూమి మీద పెట్టడం, దాన్ని అగ్నిహోత్రుడు తీసుకోవటం, కైలాసంలో శంకరుడు అలా నిలబడి ఉండటం, ఇదంతా జరుగుతుండగా అమ్మవారు బయటకు వచ్చి ఆ ఏకాంతంలో ఏం జరిగిందా అని ఉత్తర క్షణంలోనే తెలుసుకుంది. దేవతలు ఏం కోరారు, ఎవరు శివుడి తేజస్సుని భరించారు, వీటిని ఆవిడ చూసింది. ఆవిడకంటే దేవతలకు చాలా కోపం. వాళ్ళు చెయ్యకూడని పని చేశారు కాబట్టి వాళ్ళకి శాపం ఇవ్వదు. లోకంలో ఏ స్త్రీకైనా అమ్మాని పిలిపించుకోవాలని కోరుకుంటుంది కదా. అమ్మాని పిలిపించుకోవాలని నా కోరికకు మీరు ప్రతిబంధకంగా నిలబడ్డారు కాబట్టి, నా హక్కును మీరు కబళించారు కాబట్టి, వేరొక స్త్రీ యందు నా భర్త తేజస్సు పడేటట్టు చేశారు కాబట్టి, మీరు చెయ్యరాని పాపం నా కడుపు పండకుండా చేశారు కాబట్టి, ఇక మీద 33 కోట్ల దేవతల భార్యలకు బిడ్డలే పుట్టరు. దేవతలనే శపించింది అమ్మవారు. చూడండి, అందువల్ల ఎప్పుడూ దేవతలు ఎరగరు తరగరు. 33 కోట్లే. ఇది ఒక సమన్వయం. దేవతలకు ఇక సంతానం ఉండదు కదా, పెరగదు. తర్వాత భూమిని చూసింది. ఆహా, ఆయన వాళ్ళు అడిగితే నువ్వు తీసేసుకుంటావా, నువ్వు కూడా అవదానే కదా, ఈశ్వర ఆ తేజస్సుని నేను ఎలా పుచ్చుకుంటానని అడిగావా? లేదే. అందువల్ల నీకు శాపమే, నువ్వు అనేక రూపాలు పొందుతావు. ఒకే భూమి, ఒకే చోట, ఒకే నేల ఉండదు. ఓ చోట సారవంతం, ఓ చోట చౌడు భూమి, ఓ చోట బీడు భూమి, ఇలా అయిపోతుంది. ఇంతేకాదు, నువ్వు కూడా చాలా మందికి భార్య అయిపోతావు. అమ్మవారి కోపం వస్తే ఎంత చూడండి. అంటే ఏమిటి, అనేకులకు
వాళ్ళని ఏమంటాం మనం? కాబట్టి రాజు అయితే వాడిని భూకాంతుడు అంటే భూపతి అని పిలుస్తాం. భూపతి అంటే భూమికి భర్త. ఒక్క సమయంలో ఎన్నో చోట్ల ఎందరో భూపతులు ఉంటారు కదా, వాళ్ళందరికీ నువ్వే భార్య. చూడండి, అన్ని వేల మంది. ఇంకా వేరొకరి భర్త తేజస్సుని నువ్వు భార్యలా పొందావు కాబట్టి నువ్వు ఉన్నంతకాలం ఇదే స్థితిలో పొందుతూ ఉంటావు. కొన్ని వేల మందికి ఏకకాలంలో భార్య అవుతావు. నాకు కొడుకు పుట్టకుండా చేశావు. ఒకవేళ వేరొక రకంగా నీ ఎందు బిడ్డ పుట్టినా మగపిల్లలు నీకు ఇప్పుడు పుట్టరు. చూడండి, అది ఆడపిల్లే కావాలి తప్ప నీకు మగపిల్లవాడు పుట్టడు. భూమిని అమ్మవారు ఎన్ని మాటలండి, నువ్వు కొడుకుతో అమ్మ అని అనిపించుకో. సీతమ్మవారు పుట్టింది భూమికి, ఆడపిల్లే. ద్రౌపది పుట్టింది, లేదా పద్మావతి పుట్టింది. మీరు ఎవరిని తెచ్చుకోండి, భూమిలోంచే వచ్చారు వాళ్ళు. అది పార్వతీదేవి శాపం. కాబట్టి ఏ స్త్రీకైనా భర్తతో విహరించడం వల్ల కుమారుడు పుడితే తనకు కుమారుడు కూడా ఆ తర్వాత కాలంలో చూడండి, రాజు కొడుకులు కంటాడు, కొడుకు కూడా రాజు అవుతాడు, ఆ కొడుకు కూడా ఈవిడే భర్త అవుతుంది. అంటే ఏకకాలంలో తండ్రి తర్వాత కుమారుడికి కూడా భార్యగా ఉండటం అంటే ఎటువంటి శాపం? ఇది అత్యంత హేయమైన విషయం. ఇది నీ ఎందుకు జరుగుతుంది అని భూదేవికి శాపం ఇచ్చిందండి. కాబట్టి ఇలా అనేక శాపాలు పొందిన తర్వాత ఆ భూదేవి దేవతలందరూ సిగ్గుపడిపోయారు. తలెత్తి అమ్మవారిని చూడలేక తలలు ఉంచుకొని ఉండిపోయారు. ఒక వ్యక్తి కండి అవమాన భావం చాలా కుదిపేస్తుంది. అడుగు పడదు. శంకరుడు చూశాడు, పాపం బిడ్డలందరూ మహాలు వాడిపోతున్నాయి దేవతలు. వీళ్ళు ఆయన దగ్గర నుంచి కదలలేకపోతున్నారు. అక్కడికి తనే వెళ్ళి వాళ్ళు చెప్పారుగా, ఇక్కడ ఉండకు, తపస్సు చేసుకోమన్నాడు. ఎందుకు వచ్చిన గొడవరా అని ఆయన పశ్చిమ దిశగా హిమోత్పర్వత ప్రాంతంలో తపస్సుకి వెళ్ళిపోయాడు. ఆయన గమనించింది అమ్మవారు, ఏమంటే ఇంతమంది వీళ్ళు ఇచ్చింది కదా, నీకు బుద్ధి లేదా, నువ్వు వాళ్ళు చెబితే నువ్వు ఎలా చేశావు అని అన్న అమ్మవారు పరమేశ్వరుని అన్నదాంటి అనలేదా? ఏమన్నా? ఇది భార్యాభర్తల అన్వయం అంటే ఇలా ఉంటుంది. ఏకమవడం అంటే జీవితంలో ఇది చాలా అవసరం. ఇప్పుడు శివుడి తేజస్సు స్ఖలనమైందా లేదా అంటే అయిందని చెప్పారు. కానీ అది అమ్మవారిలో ప్రవేశించిందా అంటే లేదని చెప్పారు. అందువల్ల పార్వతీదేవి గర్భం ధరించడం వలన సుబ్రహ్మణ్యుడు రాడు. స్ఖలనమైపోయిన తేజస్సు మాత్రం ఎందుకు పనికి రాకుండా పోలా, దాని అగ్నిహోత్రుడు భరించాడు. అది గర్భరూపంగా మారి కుమారుడిగా చేయొచ్చు. అంటే తారకాసురుడు సంహారానికి కావలసిన వరం దొరికింది. ఇప్పుడు దేవతలందరికీ గుర్తొచ్చింది. అమ్మో అని అందరూ కుమ్మగారి దగ్గరికి వెళ్ళి తారకాసురుడి బాధలు చెంచలేకపోతున్నాం, పార్వతీ పరమేశ్వరుడు పుత్రుడు కలగడు కాబట్టి ఇప్పుడు ఒకసారి ఆ శివుడి తేజస్సుని ఎలా కుమారుడిగా మార్చగలమో ఆలోచించండి అని ఆ శివమాయ విడిపోతే అయ్యా ఆయన అన్నాడు, ఇప్పుడు ఆ తేజస్సు అగ్నిహోత్రుడు కదా ధరించి ఉన్నాడు, మనందరం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన తేజస్సు తట్టుకునే శక్తి ఒక క్షేత్రంలో ఉంది. పోనీ దేవతల భార్యలో ఎవరైనా ఆ తేజస్సును ప్రవేశపెట్టామంటే శాపం పెట్టింది. వాళ్ళు ఎవరికి పిల్లలు పుట్టరని చెప్పింది కదా అమ్మవారు. ఇప్పుడు ఏం చేయాలి? పిల్లవాడు ఎవరి వల్ల పుట్టాలి? ఫలానా స్త్రీ యందు ఈ తేజస్సు ప్రవేశపెట్టినట్టు కనుక పార్వతీదేవికి తెలిస్తే ఆవిడ ఊరుకుంటుందా? అలా ఊరుకోవాలంటే ఆవిడికి కూడా ఏదో భ్రమ ఉండాలి. అందుకని తనకు పుట్టినా ఆవిడకు పుట్టినా నా కొడుకుగా సర్దుకుంటా అనే అవకాశం ఉంది. అలాంటిది ఒకే ఒక్కడు అవకాశం. ఎవరు? హిమవంతుడి పెద్ద కుమార్తె గంగ. గమ్మత్తు చూడండి, అక్కడికి వెళ్ళింది కదా గంగ, ఇక్కడ లేదు. దేవతలు ఆకాశంలో స్వర్గంలో పెట్టుకున్నారు. గంగ యందు అగ్నిహోత్రం దగ్గర ఉన్న ఈ శివ తేజస్సును విడిచిపెడితే గంగకి కుమారుడు కలిగితే అప్పుడు ఉమాదేవి బెంగ పెట్టుకోరు. పోనీలే మా అక్క
కొడుకే అవుతాడు కదా అని ఊరుకుంది. గంగ విషయంలో ఏమి అన్నది కాబట్టి శివ తేజస్సుని గంగ ఎందుకు ప్రవేశపెట్టండి అని నువ్వే వెళ్ళి గంగను కాస్త ప్రార్థన చేయమని చెప్పాడు. వాళ్ళందరూ బయలుదేరారు. ఇక్కడ నీ ఎందు వెళ్ళి గంగ అడిగాడు, అమ్మ నాలో ఉన్న శివ తేజస్సును నీ ఎందుకు ప్రవేశపెడతా, నువ్వు లోక కళ్యాణం కోసం దీన్ని స్వీకరించు, ఒక కొడుకును కనుమను. అయితే ఇక్కడ చూడండి, వేరొకరి తేజస్సును తీసుకొచ్చి రామాయణంలో భారతంలో ఎక్కడ చూసినా ఈ టెస్ట్ ట్యూబ్ బేబీలు అంటున్నాం మనం, ఇవి ఇక్కడే ఉన్నాయండి, ఎక్కడో లేదు. శివుడి యొక్క తేజస్సును తీసుకొచ్చి మరొక ఉపాధిలో ప్రవేశపెట్టి బిడ్డను కనటం అనే స్థితి జస్ట్ అమెరికా వాళ్ళు వేరే దేశం వాళ్ళు కనుక్కోదా, మన దేశంలోనే ఈ వ్యవస్థ ఉన్నదని మనకు అర్థం చేసుకోవాలి. మొదట కుమార సంభవంలోనే కనబడుతోంది ఈ ట్రాన్స్ప్లాంటేషన్స్, IVFలు ఇవన్నీ. కానీ దేవతలందరూ అగ్నిహోత్రుడికి నమస్కారం చేసి, అయ్యా ఇది దగ్గరుంది, ఇది పాడైపోతే అసలుకే నష్టం వస్తుంది, కాబట్టి ఎవరు భరించలేకో, ఎవరు పుత్రుని కనలేకో, ఎవరు గర్భాన్ని దాల్చలేకో వారి ఎందుకు కనుక ఇది పొరపాటున పడితే అది వృధా అయిపోతుంది. కాబట్టి నువ్వు వెళ్ళి గంగను ప్రతిలాడి గంగ ఎందు ఈ తేజస్సును ఉంచు, నువ్వు గంగ బతుకుతమ్మా, పాపాలన్నీ కడిగేదాన్ని కదా, నీకే పాపం ఉండదు అని ఆ శివ తేజస్సును లోక కళ్యాణం కోసం భరించమన్నాడు. అగ్నిహోత్రుడు వెళ్ళి గంగమ్మను అడిగాడు, గంగమ్మ ఒప్పుకుంది. ఇప్పుడు అగ్నిహోత్రుడు ఈ దేవతల ప్రియం కోసం గర్భాన్ని ధరించమన్నప్పుడు గర్భాన్ని ధరించడానికి దేవతలు పనికిరాదు, కానీ లోక కళ్యాణం కోసం ధరించమన్నాడు. ఎంత మర్యాదగానో చెప్పాడు. ఆమె కూడా అంత చక్కగా అంగీకరించింది. ఆ తేజస్సును పొందితే చూడండి, ఏ అకమరికలు లేకుండా లోక కళ్యాణం కోసం తాను పరమశివుడి తేజస్సును తన ఎందు వహిస్తున్నాను అనే భావనతో గంగ వచ్చి అగ్నిహోత్రుడి ముందు నిలబడి. ఇక్కడ గమ్మత్తు, అసలు సృష్టికే ఇది విచిత్రం. ఆవిడేమో గంగ, ఈయనేమో అగ్ని. అగ్ని గంగ దగ్గరికి వెళితే అగ్ని అయినా ఆరిపోవాలి, గంగ అయినా ఆ అగ్నికి ఎండిపోవాలి, ఇంకిపోవాలి. ఇప్పుడు ఈ ఇద్దరికి ఎలా సమాగమం, తేజస్సు ఎలా విడబడుతుంది చెప్పండి. ఇది కూడా ఇలాంటివి ఉన్నాయి కుమార సంభవంలో. మనం లోపలికి వెళ్ళి ఇదైనా ఈశ్వరానుగ్రహమేనండి. శివ సంకల్పం వస్తూ అభిషేకంలో తన్మే మన శివ సంకల్పం, ఆయన సంకల్పం లేకుండా ఏది చేయలేమండి. అప్పుడు శివుడు తనకు ఒక కుమారుడు కలుగుతున్నాడు సంతోషించాలని. వాళ్ళ సంతోషం ప్రకృతి యందు రెండు విరుద్ధమైన భూతములు, అగ్ని వేరు గంగ వేరు, గర్భధారణకు అవకాశం కలగాలి. ఇది కుమారస్వామి. సరే, తన అవయవాలన్నీ గంగ యందు కప్పి అగ్నిహోత్రుడు శివ తేజస్సును గంగ యందు విడిచాడు. ఆవిడ వామ్మో ఈ తేజస్సును నేను భరించలేకపోతున్నా, నీళ్ళన్నీ ఓ సుమసల బొబ్బులు వేడెక్కిపోతుంది, నేను తట్టుకోలేకపోతున్నాను అని ఆవిడ భరించలేకపోతుంది. అప్పుడు ఏం చెయ్యాలి అని అంటే వాళ్ళు అన్నారు, దేవతల్లో మళ్ళా కంగారు. అప్పుడు భర్త అగ్ని ఇప్పుడు ముందున్న అగ్ని భర్త రూపంలో శివ తేజస్సును విడిచిపెట్టాడు కదా, కాబట్టి ఆయన ముందన్నాడు. హిమవత్ పర్వతం మీద భారతీ పరమేశ్వరులు ఉన్నారు, వాళ్ళు లోకరక్షకులు, కాపాడి తీరుతారు. పరమశివుడు కుమారుణ్ణి ఇచ్చి తీరుతాడు, సుబ్రహ్మణ్యుడు పుడతాడు, ఇది ఆయన నమ్మకం. కాబట్టి గంగతో అన్నాడు, నువ్వు భరించలేకపోతే దాన్ని అటు ఇటు ఎదురకుండా హిమవత్ పర్వత ప్రాంత పాదాల దగ్గర వదిలిపెట్టేయి అన్నాడు. వెంటనే గంగ ఆ తేజస్సు తీసుకెళ్ళి హిమవత్ పర్వత ప్రాంతాల మీద వదిలేసి ఇప్పుడు ఆ శివ తేజస్సు మళ్ళీ భూమి మీదకి వచ్చింది. చూడండి, భూమికి అమ్మవారి శాపం ఉందిగా, కొడుకు పుట్టడు కదా. ఇప్పుడు అందరు తలకాయలు వారిపోయి ఏం జరుగుతుందా అని దేవతలు చూస్తున్నారు. అక్కడ ఒక పెద్ద మెరుపు మెరిసింది. ఆ ప్రాంతం అంతా దగదగా మెరిసిపోయింది. తేజస్సు వెళ్ళి భూమి మీద పడగానే ఆ భూమి మీద బంగారం, దాని తర్వాత వెండి, దానిలోంచి రాగి, ఇత్తడి, కంచు, ఇటువంటి ధాతువులన్నీ ఎన్నో ఈ భూమి ఇస్తోందంటే అదంతా శివుడి తేజస్సే, శివ
శివవీర్యమే అని మనం చెప్పుకుంటున్నాం. ఈ ఓఎన్టీసీ వాళ్ళు ఆయిల్ తీసే దగ్గర నుంచి ఇవన్నీ శివ అంశ సంబోధనలే. ఈ భూమి స్టోన్ ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత దేవతలు అయ్యో ఎలా అని ఆలోచిస్తున్నారు. పర్వతమంతా బంగారమయం అయిపోయింది. ఆ కొండలు, చెట్లు, చేమలు అన్నీ ఆ ప్రాంతాలన్నీ పసుపు పచ్చటి కాంతితో మెరిసిపోతున్నాయి. అక్కడ ఉన్న వాళ్ళకి ఆ బంగారం మీద కానీ వెండి మీద కానీ ఏ వ్యామోహం లేదు. శివ తేజస్సు బంగారం అయిపోయింది కదా అని వాళ్ళు బాధపడిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది బంగారం కాదు, ఇప్పుడైతే మనకు అదే కావాలి. 10 గ్రాముల బంగారం ఉన్నా చాలు. ఏమండి, ధారకుణ్ణి చంపగలిగిన కుమారుడు, ఆ కుమారుడు కాలేదు, శివ తేజస్సు వృధా అయిపోయింది అని అనుకున్నాడు. అప్పుడండి శరవణ బాబు రెల్లు పొదలు ఉన్నాయి అక్కడ ఆ దగ్గరలో. అక్కడే ఒక చెరువు ఉంది. ఆ చెరువు ఎక్కడిది? లోకంలో శంకరుడు మనకు పాఠం చెప్పాలనుకున్నాడు. భస్మాసురుడి కథ ఉంది కదా. భస్మాసురుడు వరమిచ్చిన శంకరుడు నెత్తి మీదే చేయి పెడతానంటే వాడి నుండి తప్పించుకుని పారిపోయాడు. అపాత్రులకు దానం ఇస్తే ఎంత ప్రమాదమో లోకానికి చెప్పాలనుకున్నాడు శంకరుడు. అంతేగాని శంకరుడు అంటే ఎలాంటి వాడండి? చేతగాని వాడు, పారిపోతాడు. మన్మధుడిని పిలిచాడు, త్రిపురాసుడిని పిలిచాడు, బ్రహ్మగారి అయోధ్యల అలా గిల్లేశాడు, ఉపమన్యుడికి పాలసముద్రాన్ని ఇచ్చాడు, యమధర్మరాజు వక్షస్థలాన్ని తన్నాడు. ఒక తుచ్చమైన రాక్షసుడిని చంపడం ఆయన లెక్క. ఆయన చేతగాడు పారిపోలా. ఈ జగత్తుకి ఒక సందేశం చెప్పాలని ఆ రోజు పరిగెత్తాడు. వెనక్కి తిరిగి పరిగెత్తుతున్నాడని నటిస్తుంటే అప్పుడు అమ్మవారు తన శరీరాన్ని ఒక చెరువులాగా మార్చేసి, చూడండి, ఆయన దానికి శరవణ తటాకం అంటాడు. అమ్మవారి శరీరం నీరుగా మారింది. ఆ తర్వాత మళ్ళా ఆవిడ జగదంబ అయిపోయింది. కానీ ఆ తటాకం శరీరం నీరై అక్కడే ఉంది. కాబట్టి ఆ తటాకమును అలా రక్షించమని కోరింది. అక్కడే రెల్లు పొదలు అన్నీ ఆ వెండి బంగారంతో వెలిసిపోతున్నాయి. వాయు సహాయంతో అగ్నిహోత్రాత్మకంగా, చూడండి, ఇక్కడ పంచభూతాలు ఉన్నాయి కుమారస్వామి జన్మంలో. ఒక తేజస్సు ఆకాశ స్వరూపుడై అంతటా నుండి పోయిన పరమశివుడు తేజస్సు వాయు సహాయకంగా అగ్నిహోత్రుడి వల్ల నీటి ఎందు పడి, అంటే గంగలో పడింది కదా, పైకి లేచి మళ్ళీ భూమి ఎందు పడి పంచభూతాత్మకమై పైకి లేచి శరవణ తటాకంలో పడి పార్వతీదేవి శరీరమందు పడినవాడుగా ఓ పిల్లవాడు ఆ శరవణ పదంలో పుట్టాడు. కుమార సంభవం జరిగింది. ఆయన జ్యోతి స్వరూపుడు, ఆయన అగ్ని తేజస్సుగా పైకి వచ్చాడు. ఇంత ఘట్టం శివమహాపురాణంలో ఉంది. కుమారస్వామి ఎందుకు తమిళనాడులో ఉన్నంత ఈ కుమారస్వామి భక్తి మీకు ఇతర రాష్ట్రాలు అంత కనబడదు. అసలు ఆయనకి చాలా ఉంది కథాభాగం. అవ్వకపోతే మనం రేపటి రోజు కూడా దీన్ని కొంత కంటిన్యూ చేద్దాం. అయితే కొన్ని మాటలు చెబుతాం మనకున్న కొన్ని సమయంలో. ఎందుకంటే ఈ విధంగా కుమార సంభవం జరగగానే దేవతలందరూ పొంగిపోయారు. దేవతలు నాట్యం చేశారు, పుష్పవతాలు చూశారా? ఇంతటి జటిలమైన సమస్యను పరమేశ్వరుడు ఎంత చక్కగా చమత్కారంగా పుట్టాడో ఆయన ప్రశ్నించారు. కుమారస్వామి శివ తేజస్సులోనే పుట్టాడు. పార్వతీదేవి కోరిక మేరకు శరవణ తటాకంలోకి వచ్చాడు. అందుకనే ముమ్మూర్తుల అమ్మవారి రూపే కుమారస్వామి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చూస్తే పూజ చేయడానికి మొదలు ఆయన ముద్దరు వెళ్ళాలనిపిస్తుంది. అంత ఎప్పుడు ఆ ఫోటోలు చూడండి మీరు. చిన్నపిల్లవాడు సూలం పట్టుకుని ముద్దులు ముడికడుతూ ఉంటాడు. సరే, దేవతలు పొంగిపోయారు. పుట్టిన పిల్లాడికి ఫస్ట్ పాలు పెట్టించారు. ఎవరు పెట్టాలి పాలు? తమ్ కుమారం. ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్ చెబుతున్నా. తమ్ కుమారం తతో జాతం సేంద్రైస మరుద్గణై క్షీర సంభవనార్థాయ సమయోజనం. ఈ కార్తీక మాసం ఇది ప్రధానమైన శ్లోకం. ఈ శ్లోకాన్ని పఠిస్తే మీ వంశాలన్నీ సుబ్రహ్మణ్యుడు కాపాడతాడు. ఆ పిల్లవాడు పుట్టడం చూసి ఇంద్రుడు, దేవతలు అందరూ మనకు రక్షకుడైన వాడు ఒక శిశువుగా పుట్టాడు. ఇప్పుడు తల్లి పాలు కావాలి.
ఎలా? అయితే అమ్మవారే కృత్తికా రూపంలో ఉంటుంది. కృత్తికా నక్షత్రం అమ్మవారి స్వరూపం. అందుకని వెంటనే కృత్తికలను ప్రార్థన చేశాడు. వాళ్ళు 6. ఆ కృత్తికలు 6 వచ్చి మేము పాలిస్తాం, కానీ ఇలాంటి పిల్లవాడు ఎక్కడ దొరుకుతాడు? మేము పాలిస్తాం, కానీ మాకు మీరు ఒక వరం ఇవ్వాలి. ఏమిటా వరం? ఈ పిల్లవాడు మాకు కూడా పిల్లవాడిగా పిలవాలి, మా పిల్లవాడని చెప్పాలి అన్నాడు. అంటే ఎంతమంది ఇప్పుడు ఆయన్ను కొడుకుగా చూసుకుంటున్నారు చూడండి. అమ్మలో దేవతలు ఈ పిల్లవాడు మీకు బిడ్డలుగా పిలవబడతాడు, కాబట్టి మీకు భార్య ఇవ్వండి అన్నారు. వాళ్ళు వెంటనే చక్కగా మాతృత్వాన్ని పొందారు. అమ్మవారే కదా. ఆ పిల్లవాడు పుట్టగానే మాతృభావన ఏర్పడితే తప్ప పోషణకి పాలు రావాలి తల్లి నుండి. అప్పటి వరకు తల్లికి పాలు రావు కదా. వారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏదో క్యూలో పాలు ఇద్దామని నిలబడ్డారు. 6 ఏకకాలంలో పాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. తాగేది మా అమ్మ పాలే కదా అని షణ్ముఖుడు 6 ముఖాలతో ఆ పిల్లవాడు ఏకకాలంలో పాలు తాగేశాడు. కాబట్టి ఆయన షణ్ముఖుడు అయ్యాడు. పుడుతూనే తల్లి ఎందుకు గౌరవాన్ని ప్రకటించాడు. కృత్తికలతో మీరు మా మాట విని వెంటనే పిల్లవాడికి పాలిచ్చారు కనుక ఈ పిల్లవాడు కృత్తికల పాలు తాగాడు కాబట్టి ఈ పిల్లవాడు కార్తికేయుడు అని పిలిచారు. ఏమండి? అయితే గర్భము జారిపోతే పూర్ణముగా గర్భము 12 నెలలు గర్భంలో లేకుండానే బయటకు వచ్చాడు. స్కందుడు అబార్షన్ అంటారు, జారిపడిన వాడు. అందువల్ల ఆయన పేరు స్కందుడు అని పిలిచారు. 6 కృత్తికల ఆ పాలను ఏకకాలంలో తాగాడు కాబట్టి ఆయనకు షడాననుడు, షణ్ముఖుడు ఈ పేర్లన్నీ వచ్చాయి. ఇక పరమశివుడి తేజస్సులోంచి శంకరుడికే ఒక కొడుకు పుడితే ఒక కుటుంబం కాదు, ఒక లోకం కాదు, ఒక వర్గం కాదు, ఒక గణం కాదు. ఆ కుమారుడు చూసి సమస్త ప్రపంచము ఆనంద సాగరంలో మునిగిపోయింది కనుక ఆ పిల్లవాడిని కుమార అని పిలిచారు. అందుకని కుమార శబ్దం ఈశ్వర సంబంధమై శివుడి కుమారుడిని ఉద్దేశించినట్టుగా ఉంది. అగ్నిహోత్రుడు పరమశివుడి తేజస్సును తన యందు ఉంచుకుని గంగ యందు ప్రవేశపెట్టిన కారణంతో ఆ పిల్లవాడికి భావకి ఆయన ఒక్కసారి తాగాడండి పాలు. అలాగా డబ్బాలు పాలు తాగారు కుమారస్వామి. వాడు ఒక్కసారే పట్టించాడు. తాగి భక్తులందరినీ తొందరగా రక్షించాలని ఒకే రోజులో యవ్వనంలోకి వచ్చేసాడు. కుమారస్వామి జనంలో ఒక విశేషం మారిపోయాడు. ఉత్తర క్షణం ఆయన అభిషేకం చేసేసాడు. దేవతలు పుట్టినరోజు నాటే దేవతలందరూ ఆయన కూర్చోబెట్టేసి దేవసేనాధిపతికి అభిషేకం చేశారు. కాబట్టి సేనానికి ఈయనకే గుహ అనే పేరు కూడా ఉంది. మహానుభావుడు సాక్షాత్తు మహాశివుడి తేజస్సు కాబట్టి పార్వతీదేవి అంశయందు వచ్చిన వాడి కనుక ఒక బ్రహ్మజ్ఞాని కుమారుడిగా వచ్చాడు కాబట్టి ఆయన ఆత్మస్వరూపి. శివుడికే గురువు అంటే ఆశ్చర్యం. పంచభూతాలతో సంబంధం ఉన్నవాడు కాబట్టి ఆయన ప్రతి హృదయ క్షేత్రాల్లో ఉంటాడు. కాబట్టి గుహ ఆయనకు ఒక పేరు. ఈ కథలో ఇన్ని రకాల ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. ఇవి మనం చూసుకోవాలి, బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. పార్వతీదేవి దయాస్వరూపిణి, జగత్తంతటికి తల్లి. ఆవిడ ఎలాంటిదంటే నీటితో కూడిన మబ్బు లాంటిదండి, కారుణ్యామృత వర్షి. శంకరుడు దయాస్వరూపే. శంకరుడు లోకమంతటికి తండ్రి. శంకరుడు కారుణ్యామృతమును వర్షించే దయాస్వరూపి, మేఘస్వరూపి. ఆవిడేమో మబ్బు, ఈడ మేఘం. కారుణ్యామృత వర్షిణం ఘన విపత్తిరిష్మచ్చిదాకర్మకం విద్యాసస్య ఫలోదయాయ సుమన సంసేవ్యాకృతి అంటారు శంకరాచార్య వారు, శివానంద లహరి. కాబట్టి అవి రెండు మేఘములు. ఆ 2 మేఘములు ఒకదానితో ఒకటి ఒరుసుకున్నాయి. 2 మేఘాలు వచ్చుకుంటే ఏమొస్తుంది? మెరుపు. ఆ మెరుపే కంటికి ముందు జ్యోతిలాగా
ఆయనే లోకమంతా ప్రకాశిస్తున్నాడు. ఆయన అనుగ్రహంతోనే వంశాలు పెరుగుతాయి. రెండు మబ్బులు వచ్చుకుంటే మెరుపు పుట్టినట్టే ఇద్దరి శరీరాల నుండి ఈ గర్భం శిశువు జన్మిస్తాడు. చూసారా, ఇది రక్షణ, జ్ఞానం, వంశం, ఐశ్వర్యం ఇవన్నీ ఆయన అనుగ్రహమేనండి. సుబ్రహ్మణ్య అనుగ్రహం అంత గొప్పది. ఆయన నమ్మి మనం నమస్కారం చేస్తే సామాన్యమైన పిల్లలు కాదు, మహాపురుషులే పుడతారు. వంశాభివృద్ధి అంటే మామూలుది కాదండి. అలా కలగడానికి ముందు యజమానికి భగవంతుడి పట్ల విశ్వాసం ఉండాలి. విశ్వాసం చేస్తున్న కార్యంలో ప్రతి ఫలితం తప్పకుండా వస్తుందండి. మీకు సమయం మనకు లేదు, కానీ రేపటి రోజు అసలు ఆయన తారకాసుర సంహారం చేయలేదు కదా, ఇదే కదా ముందుకు తీసుకెళ్దాం. ముత్తుస్వామి దీక్షితుల గురించి ఒక మాట చెప్పి ఈ కథాభాగం ఇప్పుడు కాదు. మహానుభావుడు, మనవాడే దక్షిణ భారతదేశం. ఆయన భార్య గారి పేరు సుబ్బమ్మ. వాళ్ళకి పెళ్ళైన తర్వాత 40 సంవత్సరాల వరకు పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టడానికి కూడా డాక్టర్లు ఒక ఏజ్ చెప్తారు. అది దాటిపోతే ఇక ఏదో ప్రయత్నం చేసుకోవాలి. అయితే వాళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మీద ఎక్కడ లేని విశ్వాసం. నా వంశాన్ని నిలబెట్టగలకు పుత్ర సంతానం ఇస్తాడని నమ్మి ఈ రామస్వామి దీక్షితులు గారు సుబ్బమ్మ గారు కలిసి వైద్యనాథ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్న ముత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించారు. ఈ ముత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అక్కడ ముత్తు కుమారస్వామి అని కూడా పిలుస్తారు. కొల్లి దేవసేనల స్వరూపం బాలాంబిక అని పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు ముత్తు కుమారస్వామి బాలాంబికలను 40 రోజులు ఆ ఇద్దరిని దేవాలయంలోనే ఉండి సేవించారు. సేవిస్తే ఆవిడ గర్భం ధరించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహించారని భావించి చక్కగా ఇంటికి వచ్చారు. వారికి ఒక పిల్లాడు పుట్టాడు. ఆ పిల్లవాడికి వైద్యనాథ క్షేత్రంలో ఉన్న స్వామి పేరే ముత్తుకుమార స్వామి అని పేరు పెట్టారు. వారి ఇంటి పేరు చివర దీక్షితర్ కాబట్టి ఆ పిల్లవాడి పేరు ముత్తుకుమార స్వామి దీక్షితులనే. ఓ రోజున ఈ రామస్వామి దీక్షితులు నిద్రపోతున్నారు. నిద్రలో ఆయనకి అమ్మవారు వినిపించింది. మెడలో ఉన్న ఒక ముత్యాలహారం తీసి, నీ భార్య కడుపున పుట్టింది, నీకు కొడుకుగా ఉన్నది నా భర్త రూపమైన ముత్యం. ఆ ముత్యమే ఇప్పుడు నీ ఇంటికి ముత్యంగా వచ్చింది. వాడే సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్యుడు ఈ లోకంలో నడిచాడతాడు. నేను నీకు ఒక ముత్యాలహారం ఇస్తాను, దాన్ని ఆ పిల్లాడి పిల్లవి అని ఆయనకి ఇచ్చిందండి. కళ అయిపోగానే లేవగానే పక్కలో ముత్యాలహారం కనబడింది. అది తెల్లది. ఆశ్చర్యపోయాడు. వెంటనే కొడుకు మెడలో వేశాడు. తమిళంలో ముత్తు అంటే ముత్యం కాబట్టి ముత్తు కుమార దీక్షితులు ముత్తుస్వామి దీక్షితులుగా ఆయన మారారు. ఆయనే సంగీత త్రయం. వాళ్ళు అన్వయ స్వరూపంలో ముత్తుస్వామి దీక్షితులు, జగతాలు, శ్యామశాస్త్రి. ఆ త్రయంలో ఈయన ఒకరయ్యారు. ఆ మహానుభావుడికే చిదంబర శాస్త్రి అని, చిదంబరరావు శాస్త్రి అని ఆ పేరుతో శివుడే గురువు అయ్యాడు. అది కూడా ఒక్క మాటతో ముగిస్తాను. ఒకరోజు ఇంటికి వచ్చి ఈ పిల్లవాడిని నేను కాశీ తీసుకుపోతాను, వాడికి సంగీతం నేర్పుతానని చెప్పాడు. కాశీ తీసుకెళ్ళి దీక్ష ఇచ్చాడు. శ్రీ విద్యా ఉపాసకుడిగా ఈ ముత్తుస్వామిని చేశాడు. అక్కడ 3 సంవత్సరాలు సంగీతం నేర్చుకున్నాడు. సంగీతంలో సమస్తమైన మెళకువలు నేర్చి ఆ తర్వాత ఆయన అన్నాడు, ఎలా అబ్బాయి ఇంటికి వెళ్తామని అడగట్లేదు ఏమిటా అన్నాడు. ఆయన అన్నాడు, ప్రతిరోజు గంగా స్నానం, ప్రతిరోజు విశ్వేశ్వర దర్శనం, ప్రతి క్షణం నీ గురుపాద సేవ. ఈ నాకు మా ఊరు ఎందుకంటే నేను నీ సేవ చేసుకుంటూ నా జన్మ ధన్యత పొందుకోవడానికి ఇక్కడే ఉంటాను అన్నాడు. నన్ను వెళ్ళిపోమని అనంతాను. అప్పుడు గురువు గారు వీడి భక్తికి మెచ్చి వాడిని నువ్వు నాతో కాదా అని ఇద్దరు కలిసి గంగ దగ్గరికి వెళ్ళారు. గంగ ఒడ్డు నిలబడ్డాడు గురువుగారు. వీడు రోజు స్నానం చేసే ఆ గంగా నదిలోకి వెళ్ళి, రేపు రోజు ఎంత దూరం వెళ్ళి స్నానం చేస్తావో అంతకంటే ఇంకొక 2-3 అడుగులు ముందుకేసి నీ కాలికి ఏం తగిలితే దాన్ని బయటికి తీరా అని చెప్పాడు. చూడండి, అలా ముత్తుస్వామి దీక్షితులు అలా లోపలికి వెళ్ళాడు. ఆయన కాలికి ఏదో తగిలింది. ఆ తగిలిన దాన్ని ఆయన చేతులతో పైకి తీశారు. ఆ చేతుల్లో ఉన్నది వీణ. ఆయన ఇందులో దొరికిందండి. ఆ వీణను అమ్మవారు అనుగ్రహించారు.
అవతారం చేశాడు. చిదంబరనాథ శాస్త్రిగా వచ్చి ఉపదేశం చేశాడు. ఇప్పుడు గురువు గారు అన్నాడు, ఆయన నువ్వు సుబ్రహ్మణ్యుడి అవతారాన్ని విన్నా, అమ్మ అనుగ్రహం కలిగి ఆ వీణ నీ చేతికి వచ్చింది. ఇలాంటి ముత్తుస్వామి దీక్షిత శిష్యుడు కలిగినందుకు నాకు జన్మ ప్రయోజనం నెరవేరింది. గంగా స్నానం చేసి వస్తానని లోపలికి వెళ్ళి మునిగారు. కానీ పైకి వారి గురువు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ గంగలో వెతికిస్తే చిదంబర శాస్త్రి గారు ఆ శరీరం దొరికింది. అప్పుడు ముత్తుస్వామి దీక్షిత గురువు గారి అన్ని కార్యాలు చేసి సొంత ఊరికి బయలుదేరారు. చిత్రం ఏమిటంటే ఒక్క కచేరీ కూడా చేయకముందే ముత్తుస్వామి దీక్షితుడు మొట్టమొదటి తిరుగుతాడు వచ్చాడు. ఆయన గొప్ప క్షేత్రం, అక్కడికి వెళ్ళి మా అమ్మ నమ్మి 40 రోజుల పాటు ఉపాసన చేసింది. నేను పుట్టా 40 రోజులు నేను ఇక్కడే కీర్తనలు చేస్తా అని రోజు అక్కడ కీర్తనలు చేసేవారు. ఆయన తిరుత్తడిలో కీర్తనలు చేసి పరవశించిపోయి అలా కళ్ళు మూసుకు కూర్చుంటే ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఈ ముత్తుస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆ తిరుత్తడి దీక్షితుడు అని పేరు పెట్టి పిలిచారు. పిలిచేసరికి తట్టి లేపేసరికి లేచాడని, నా పేరు మీకెలా తెలుసా అని ఆశ్చర్యపోతే ఆయన ఎదురుగుండా ఒక పరమ తేజోవంతైన ఒక వృద్ధ బ్రాహ్మణుడు కనిపించాడు. అసలు ఆయన చూసి మీరు ఎవరండి అన్నాడు. ఆయన అడగలేకపోయాడు. ఆ వచ్చిన ఆయన ముత్తు నువ్వు నోరు తెరువు, కళ్ళు మూసుకో అన్నాడు. ఆయన నోరు తెచ్చాడు, కళ్ళు మూసుకున్నాడు. అప్పుడు నాలుక మీద ఏదో వేశాడు. నాలుక మీద వేయగానే నాలుక మీద ఏం వేశాడని అడిగాడు. అడిగితే పట్టికి వెళ్ళవల్లే నాకు అనిపిస్తోందండి అన్నాడు. ఇప్పుడు కళ్ళు విప్పు అన్నాడు. వెంటనే కళ్ళు విప్పేసరికి ఆ ఏ వృద్ధ బ్రాహ్మణుడో కళ్ళాడు. చూసారా, ఆయనే సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్యుడే వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి సమస్త సంగీత విద్యను ముత్తుస్వామి దీక్షితుడు నాలుక మీద ఆ పటిక బెల్లం రూపంలో వేసేశాడు. ఆ వీణ పట్టుకుని ఆయన పాట పాడితే ఆ పాటకు తిరిగే లేదు. ఎన్ని సన్మానాలు, ఎన్ని ఐశ్వర్యం, ఆయన ఏది తీసుకోలేదండి, అన్ని భగవద్ అర్పితం. ఇలా పుచ్చుకుంటే ఆ చేతితో దానం చేసేసేవాడు. అటువంటి ముత్తుస్వామి దీక్షితుడు మనకు కుమారస్వామి అంశతో ఆవిర్భవించాడు. ఇలాంటి అనేకమైన మరికొన్ని విశేషాలు రేపు కూడా ఈ భాగాన్ని కంటిన్యూ చేసుకుని తర్వాత వెళ్దాం. ఇంకా 4 రోజుల సమయం ఉన్నది. రేపు ఎల్లుండి ఈ ఇంకా కొన్ని ఘట్టాలు కూడా చివరి 2 రోజులు పార్వతీ కళ్యాణమే చెప్పుకున్నాం. ఎందుకంటే పార్వతీ కళ్యాణం ఆ మరుసటి రోజుతో పరిసమాప్తం అవుతుంది కాబట్టి సోమ మంగళవారాలు మనం మరికొన్ని కథాభాగాలు కొన్ని అంశాలు చెప్పుకుని బుధ గురువారాల్లో పార్వతీ కళ్యాణంతో పురాణ ప్రవచనం పరిసమాప్తం చేద్దాం. చాలామంది తల్లులు తండ్రులు నా యందు ఒక ఆ ప్రేమ భావంతో వచ్చి శ్రద్ధాశక్తులతో 4 మాటలు వింటున్నారు. నేను ఇంతకు ప్రారంభంలో చెప్పా మొదటి రోజున 40 సంవత్సరాల తరువాత మళ్ళీ పురాణ పుస్తకాలను పరిశీలనలోకి తెచ్చుకుని మళ్ళా ప్రవచనాలు ప్రారంభించాను. ఉపాధ్యాయ వృత్తి మంచో చెడో 38 సంవత్సరాలు అందులో గడిపి ఆ సమయంలో నేను ఇలా ఏమి ప్రవచనం చేయలేకపోయాను. మా గురుదేవులు మల్లారి చంద్రశేఖర శాస్త్రి గారు వారి దగ్గర ఉద్యోగం కాకముందు 40 ఏళ్ల కిందట 83 నుంచి 85 నేను వారి దగ్గర నుండి ఈ రామాయణ భారత భాగవత పుస్తకాలు చదివాను. వారి దగ్గర చదువుకున్నాను. అదేదో నేను చెబుతుంటే ఏదైనా 4 మాటలు మీకు నచ్చితే మా గురుదేవుల అనుగ్రహంతో వచ్చినాయని భావించండి. నేను నా నోటితో పలికేటప్పుడు సమన్వయం చేసేటప్పుడు తప్పప్పుడుతో ఏమైనా చేస్తుంటే అది నా వాచ వచ్చే దోషంగా మీరు భావించమని కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులు నా ఎందుకు ఉండాలని కోరుకుంటూ ఈ 4 రోజులు కూడా మీరు ఇలా ఈ యొక్క పురాణ ప్రవచనానికి వచ్చి ఆశీర్వదించి నన్ను కటాక్షించమని కోరుకుంటూ స్వస్తి గోబ్రాహ్మణేభ్యస్వమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినీ దేశోయం శోభదైత బ్రాహ్మణా సంతు నిర్భయా అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణా అధనా సతనా సంతు జీవంతు శతదాం శతం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధర్మూతాయ సార్వభౌమాయ మంగళం శ్రీయకాంతాయ కళ్యాణే శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ ఏడుకొండలవాడ
చెప్తారు. నమ పార్వతీపదే